జనం టీవీ దుమ్మిరేపై ముచ్చటల శ్రీశైలం తాత మళ్ళీ ముచ్చట పట్టుకొచ్చిండు. ఇగో తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మస్తు జోరుగా నడుస్తున్నాయి అనుకోరాదు. మొన్ననే మన సీఎం సార్ వచ్చి బంగారు తాపడం ఓపెన్ చేసిపోయింది కదా, అటెనక ఎమ్మటే మళ్ళీ ఇగో బ్రహ్మోత్సవాలు కూడా సురువైనాయి. ఏడున్నా ఎక్కడున్నా కూడా మీరు కూడా స్వామివారిని దర్శించుకొని తరించుండ్రి, మీరు కూడా చూడుర్రిగా. యాదగిరిగుట్టల బ్రహ్మోత్సవాలు మస్తు జోరుగా నడుస్తున్నాయి. మొన్ననే బంగారు తాపడం ఓపెన్ చేసిపోయింది కదా సీఎం సారు, అటెనక ఎమ్మటే బ్రహ్మోత్సవాలు సురువైనాయి అనుకోరాదు. 1 తారీఖు నుంచి 11 తారీఖు దాకా మస్తు అంగరంగ వైభవంగా రోజుకొకటి చొప్పున జోరుగానే నడుస్తున్నాయి. 8 తారీఖు నాడు స్వామివారికి కళ్యాణం మస్తు జోరుగా నడిచింది అనుకోరాదు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఆయన సతీమణి అట్లనే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిండ్రు. మళ్ళీ అట్లనే భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అట్లనే యాదగిరిగుట్ట టౌన్ ప్రజలంటే పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనుకోరాదు. ఇలా మార్చి 9వ తారీఖు నాడు రాత్రి 8 గంటలకు రథోత్సవం జరుగుతుంది. అట్లనే మార్చి 11వ తేదీన గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర గదాభిషేకంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఈ ఏడున్నా ఎక్కడున్నా కూడా మీరు కూడా స్వామివారిని తరించి దర్శించుకోరు యాదగిరిగుట్ట నరసింహస్వామిని. నిన్న మన పెద్దసారి మీటింగ్ పెట్టే కదా పేరడి గ్రామంలో మహిళా దినోత్సవం అని. మహిళా దినోత్సవం రోజు ఆ మీటింగ్ పెట్టినందుకు సీఎం సార్ మాట్లాడుతుంటేనే ఇగో కొంతమంది అక్కలు అమ్మలు మన ఆయనతో ఏం పని ఉందో ఏమో ఇంటికాడ మరి ఆగమాగం ఉరుకొచ్చినట్టుర్రు. బయటికి పోదాని పోతుంటే ఇగో ఇలా ఆపి ఎంత పని చేసిరో ఒకసారి చూడురు మీరు. మహిళా దినోత్సవం నాడు మహిళలకే స్వాతంత్రం లేకుండా అయిపోయింది. మహిళా దినోత్సవం నాడు పేరడి గ్రామంలో మీటింగ్ అవుతుంది కదా, మీటింగ్ అవుతుంటే సీఎం సార్ మాట్లాడుతుంటే కొంతమంది మహిళలు అట బయటికి వెళ్దామని చూసిరట. అట్టేట పోతారు, మీటింగ్ అయిపోయాక మీరు ఓనే పోవద్దు, మొత్తం మీటింగ్ ఇని పోవాలని సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు గేట్ వేసి ఒక్కరిని కూడా పోనీయలేదు అట బయటికి. దీంతో మొత్తం వాళ్ళంతా ఆగమాగం చేసి ఆగ్రహం వ్యక్తం చేసిరు అనుకోరాదు. గట్టెట్టయితేదమ్మా మొత్తం మీటింగ్ అయిపోదాకా ఉండాలి కదా. సీఎం సార్ పెట్టిన సభనే మీకోసమే. ఏం చెప్పిండు ఏం కథ అన్నీ నాలే. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండు, ఏం బస్సులు ఇస్తుండు, బస్సులలో ఎట్లా ప్రయాణం చేస్తుర్రు అన్నీ చెప్పుకొస్తుండు సారు. మీరు గట్ల బయటికి పోతే ఎట్లమ్మా అని వాళ్ళు నిర్బంధించలేమో, గట్ల తప్పేముందని కొంతమంది అనుకుంటుర్రు. ఏది ఏమైనా కూడా మహిళలను నిర్బంధించినందుకు చాలామంది మరి గుజగుజ పెట్టుకుంటుర్రు.